ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పసివాడు అన్న జాలి కూడా లేదు ఆమెకే. ఇదే ప్రశ్న మనసులో ఉన్నా ధైర్యం చేయలేదు. కాస్త వయసు పెరిగి ధైర్యం వచ్చాక నాన్నని అమ్మ గురించి అడిగితే అడగొద్దు, ఏం తక్కువ చేస్తున్నానన్న దాటవేసే సమాధానమే కానీ నిజం చెప్పలేదు. కాలం గడిచిపోయే కొద్దీ మర్చిపోయే పరిస్థితి. అమ్మ రూపం కూడా గుర్తు రాకుండా మర్చిపోవాల్సి వచ్చింది. అమ్మ లేని లోటుగానే ఉంది. వాడు బాగా నలిగిపోయి ఉంటాడు. అమ్మ కాబట్టి మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. వాడి బాధకు నేనే కారణమయ్యాను. ప్రాణంగా భావించి పెంచాల్సిన దాన్నే. కానీ కట్టుకున్న తన ప్రేమ కోసం తప్పించి నిరీక్షించి విసిగిపోయి వాడిని వదులుకోవాల్సి వచ్చింది. వచ్చేటప్పుడు కూడా వాడికి నాలాగే ఆ తండ్రి ప్రేమ ఎక్కడ కరువు అవుతుందేమోనని బిడ్డ తల్లి సొంతం నాకివ్వమని అడిగాను. ఆస్తులతో నా బిడ్డ నాకివ్వమని పోరాడాను, ప్రాధేయపడ్డాను. కానీ చివరికి నేను గెలవలేకపోయాను. నన్ను సమర్థించేవాళ్ళు లేక, అండలేక, ఈమళ్ళలేక గుండె బండ చేసుకుని కన్నీళ్లు తోడు చేసుకుని కన్న బిడ్డని వదులుకొని రావాల్సి వచ్చింది. వాణ్ణి తలుచుకొని కుమిలిపోతూ బ్రతకాల్సి వచ్చింది. అదేంటి, మీరంటే హరితరుణ్ వాళ్ళ నాన్నకి ప్రేమ లేదా? అది కరువయ్యే కదా నేను ఇలా ఒంటరి జీవితం గడపాల్సి వచ్చింది. సేమ్ ఫీలింగ్, మీలాగానే గుండె నిండా బాధ. అన్నాడా? బాధని చెప్పాడా? ఇప్పటికి బాధపడుతూనే ఉన్నాడా? ఈ మధ్యనే నాన్న కాస్త దగ్గరయ్యాడు అన్న చిన్న సంతోషం. వాళ్ళు ఒకరికొకరు దగ్గరైనట్టుగా ఉన్నారు. అయితే అమ్మని మర్చిపోయాడా? మర్చిపోలేదు. ఇప్పుడేగా తనకి మళ్ళీ అమ్మ గురించి ఆలోచన వచ్చింది. ఎంతమంది ప్రేమ పంచుకున్నా అమ్మ ప్రేమ వేరు. అది దేవుడిచ్చిన వరం. ఇక నుంచి అప్పుడప్పుడు అమ్మ గురించి తలుచుకోవచ్చు. కానీ ఏంటి? బాధ గురించి కాస్త భయపడ్డాడు గాని కలవాలనే కోరిక బలంగా ఉందని చెప్పలేదు కదా. వాడు నన్నైతే ద్వేషించట్లేదు కదా? ద్వేషించడం ఏంటండి? మరి మా మధు ఎందుకు నన్ను ద్వేషిస్తుంది? దాన్ని నేను ఎంతో ప్రేమగా పెంచాను. అక్కడ సంగతి తెలియదు కదా. అమ్మ కన్నా నాన్న గొప్పగా ప్రేమిస్తాడేమోనన్న భ్రమ, ఆశ. దగ్గరగా లేని వాళ్ళ గురించి గొప్పగా ఆలోచిస్తారు. మనసులో అమ్మని మిస్ అయ్యాను అన్న ఫీలింగే తప్ప కోపం, ద్వేషం, అసహ్యం ఏమీ లేవండి తనకి. వాడు నేను ఎదురు పడితే నన్ను ఆదరిస్తాడా? ఎలా చెప్పను? పరిస్థితులు అనుకూలించాలి. తన వాళ్ళు అనుకొని బతుకుతున్న వాళ్ళందరూ సహకరించాలి కదా. కాలం నిర్ణయించాల్సిందే కానీ మనం ఇప్పుడు ఏమీ చెప్పలేం. ఫ్యూచరే డిసైడ్ చేయాలి. అంతేనంటావా? పోనీ నా గురించి చెప్పలేకపోయావా? నా తప్పు లేదని వాడికి నచ్చ చెప్పకపోయావా? మీరు చెప్పమంటే చెప్పేవాణ్ణని ఇప్పుడే కదండి చెప్పాను.
నేనే తప్పు చేశాను. మధు మాటలు నమ్మి వాడు నన్ను ద్వేషిస్తున్నాడేమో అన్న భయంతో చెప్పలేదు. తల్లి గురించి ఇప్పుడే కదా తెలిసింది, ఫీల్ అవ్వకండి. అంతో ఇంతో ప్రేమ ఉందని తెలిసాక ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను? ఫీల్ అయితే లాభం ఏంటి? కలిసే రోజు వచ్చేదాకా చేయగలిగింది ఏమీ లేదు. ఇన్ని రోజుల నుంచి ఎదురుగా ఉన్నా ఏ సహాయానికైనా మీ వాడిగా నేనున్నానని మాటిచ్చినా గతం గురించి కానీ మనసులో ఉన్న ప్రేమ గురించి కానీ చెప్పలేదు. నిజమే, ఎదురుగా ఉన్నా అమ్మగా నువ్వు ఫీల్ అవుతున్నా కఠినంగా ప్రవర్తించాను. తప్పే, నాదే తప్పు. అయ్యో అలా అనొద్దండి, బాధపడే పరిస్థితే వద్దు. ఇంత మంచి మనసున్న నిన్ను బాధ పెట్టాను. తల్లిగా ఫీల్ అయిన నేను ఎందుకు ఫీల్ అవుతానండి? వాడికి నా గురించి ఒక్క మాట చెప్తే బాగుండేదని అనిపిస్తుంది. మీరని తెలిసినా చెప్పలేని పరిస్థితి. ఎందుకు? చెప్తే ఆరాటంలో అమ్మ అని పరిగెత్తుకుని వస్తే కొడుగ్గా అంగీకరిస్తారో లేదో అని, ఇన్నాళ్ళకి అమ్మ కావాల్సి వచ్చిందా అని అంటారేమోననే భయం. అయ్యో, నేనెందుకు అలా అంటాను? మధు నాన్న కావాలనడం మీరు తప్పు పడుతున్నారుగా. అది నా ప్రేమను అర్థం చేసుకోకుండా పిచ్చి దానిలో నాన్న నాన్నని వెతికితే ఆయన నన్ను నువ్వు అన్నట్టే దాన్ని కూడా అంటే అది ఎక్కడ బాధపడాల్సి వస్తుందో అనే భయం. సర్లే, నువ్వు వాడికి చెప్పకపోవడమే సరైంది. అదేంటి? వాడి మనసు నాకు ముందు తెలియదు కదా. తెలిసిన తర్వాత వాడు నా దగ్గరకు రాకపోయినా, నాతో మాట్లాడడానికి ఇష్టపడకపోయినా, ఎక్కడ ద్వేషిస్తున్నాడో తెలిస్తే ఇంకా బాధపడాల్సి వచ్చేది కదా. వాడు క్షేమంగా ఉన్నాడు, అది చాలు నాకు. వాడి మనసు తెలిసా కూడా రాలేకపోతే ఇంకా నలిగిపోయేదాన్ని. బాధతో జీవితాంతం బ్రతికే చివరికి ఆత్మశాంతి లేకుండా కన్ను మూయాల్సి వచ్చేది. అవును, వాడి ఫోటో తీసావా? ఒక్కసారి నాకు చూపించు చిట్టి. మనసు, ఆ మనసులో ఉన్న ఆరాటం, ప్రేమ గెలిచిన క్షణం ఈ గుండె కూడా బరువెక్కిపోయింది. ఆ విషయం మర్చిపోయాను, సారీ. పోనీ వాడు ఎలా ఉన్నాడో ఎవరితోనైనా పోల్చి చెప్పగలవా? పోల్చి చెప్పడం ఎందుకు, అచ్చం నేనే. అచ్చం నా పోలికలే, ఇదే హెయిర్ స్టైల్. ట్విన్స్ అంటే నమ్మేస్తారు, నా ఏజే కదా, సేమ్ టు సేమ్ అంతే. నాకెంత ఆనందంగా ఉందో. ఒక్కసారి నిన్ను నా కొడుగ్గా తలుచుకొని నిన్ను నా గుండెలుగా హత్తుకోవాలనుంది. గుండె గొంతుగా అమ్మారానే మాటే తనకు చాలయ్య మహదేవా.
నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. చిట్టి చిట్టి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏమైందిరా? నువ్వెందుకు ఏడుస్తున్నావు చెప్పు. అమ్మ బిడ్డ కోసం ఇంతలా బాధపడుతుందని ఇప్పుడే నాకు తెలిసింది. నేను అమ్మ లేకుండా పెరిగిన వాడినే కదా. ఆ స్పర్శకి చలించిపోయాను. అమ్మ అని పిలవాలనిపించింది. మీ అబ్బాయి లక్కీ అండి, చాలా లక్కీ. మీలాంటి అమ్మకి కొడుకై పుట్టే అదృష్టం అందరికీ దక్కదు. నేను మీ గుండెకి దగ్గరయ్యాను, ఏమీ అనుకోకండి. అనుకోవడానికి ఏముంది చిట్టి? గుండెల్లో ఉన్న కొడుకు నా గుండెల మీద వాలినట్టు తృప్తిగా అనిపించింది. నా బిడ్డ గురించి చెప్పి చాలా ఆనందం మిగిల్చావు. థ్యాంక్ యూ చిట్టి. ఇలా చూడు, ఇక మీదట నన్ను కూడా నువ్వు అమ్మ అని పిలవచ్చు. గొప్ప వరం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. చిట్టి ఏంటిది? లే చిట్టి, వస్తానమ్మా. చిట్టి, నా కొడుకును చూసొచ్చిన వాడివి, అచ్చం నీలాగే ఉంటాడని కూడా చెప్పావు. నీలో వాడిని చూసుకుని వాడి కోరికైనా ఆ గోరు ముద్దలు నీకు తినిపించాలని ఉంది. నీకు తినిపించి నేను తృప్తి పడతాను చిట్టి. నాకు పెరుగన్నంలో పప్పు నంచుకొని తినడం చాలా ఇష్టం. అలాగా? హరి కూడా పెరుగన్నంలో పప్పు నంచుకొని తినడం చాలా ఇష్టం. అయితే సరే, నీకు తినిపిస్తాను. అమ్మా, పోలికలే కాదు, అలవాట్లు ఇష్టాలు అన్నీ మీ అబ్బాయివి నావి చాలా దగ్గరగా ఉన్నాయి. అవునా? నీకు అలా తిండం ఇష్టమా? చాలా ఇష్టం. మీ చేతి వంట ఫస్ట్ టైం మీ ఇంట్లో తిన్నప్పుడు కూడా చాలా బాగుంది అన్నాను. అప్పుడు కూడా పెరుగన్నంలో పప్పు నంచుకొని తిన్నాను. ఎంతో రుచిగా ఉంది. ఇంకా తినాలనిపించేలా ఉంటుంది. ఏంటో, వాడి కష్టాలు తెలిసిన అమ్మగా తృప్తిగా పెట్టే భాగ్యం నాకు దక్కలేదు. మీ కోరిక భగవంతుడు తప్పక నెరవేరుస్తాడు. నీ నోటి చలవ నిజమైతే ఈ జన్మకు అంతకు మించిన తృప్తి వేరే ఇంకేం ఉండదు. అమ్మ కోరిక కొడుకు తీర్చేలా దేవుడు చూస్తాడు. మీరేం నిరాశపడకండి. మనసు తేలికపడే మాటలు మాట్లాడుతున్నావు. చాలా సంతోషంగా ఉంది. అమ్మా అని కొత్తగా
ఏమైంది జనని? అంత ప్రేమగా చిట్టికన్నం తినిపిస్తున్నావు? చిట్టి అంటావేంటమ్మా? వీడు నా పెద్ద కొడుకు హరి. అదేంటి ఎదురుగా చిట్టిని పెట్టుకుని నా పెద్ద కొడుకు హరి అంటావు? జనని నిన్నేనే చిట్టిని హరి అంటున్నావే. ఎందుకో నాకు చిట్టిలో నా పెద్ద కొడుకు హరి కనిపిస్తున్నాడమ్మా. నేను వీళ్ళలో వాణ్ణి చూసుకుంటున్నాను. తప్పమ్మా? చచ్చా, తప్పేం కాదు. చిట్టి కూడా బిడ్డే కదా. తల్లి మనసుతో చూస్తే తప్పే ఉంది. అవునమ్మా, మధు కనపడటం లేదు. ఎక్కడికి వెళ్ళిందమ్మా? అది ఇంట్లో ఉంటే ఈ చిన్నపాటి సంతోషం దీనికి దక్కనిచ్చేదా? ఈ తృప్తి దీనికి మిగిలేదా? అది రోజు రోజుకి అమ్మకి బద్ధ శత్రువులా మారుతోంది. ముంగీసలా దీని వెంట పడుతోంది. నాన్న పిచ్చి తలకెక్కి ఇదేదో అన్యాయం చేసినట్టు ప్రతి క్షణం వేధిస్తోంది. మాటలతో మనసు ముక్కలు చేస్తోంది. దానికి ఎవరో వాళ్ళ నాన్న గురించి చెప్పారట. అది తెలవగానే నన్ను వదిలేసి వెళ్తానని బ్యాగ్ సర్దుకుంది. ఇంతలో ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేశాడు. వెళ్ళి కలిసొచ్చాక దీంతో శాశ్వతంగా తెగదింపులు చేసుకుంటానని తెగేసి చెప్పి వెళ్ళింది. కన్నీళ్లే తప్ప దాంతో కలిసొచ్చేదేమీ లేదనిపిస్తోంది. బాధపడకండి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మనుషుల్ని మనసుల్ని మార్చక తప్పదు. సరేనమ్మా, నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను. సరే చిట్టి, ఒక ధైర్యాన్ని తృప్తిని ఇచ్చి వెళ్తున్నావు. జాగ్రత్త. ఏరా తరుణ్, వైజాగ్ నుంచి ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. ఏంటి సడన్గా వైజాగ్ వెళ్ళావు? కావాల్సిన వాళ్ళని కలిసి వద్దామని వెళ్ళాను. ఫ్రెండ్స్నా? బంధువుల్ని. నాకు తెలియని బంధువులు ఎవరున్నారా? ఏదైనా ఫంక్షనా? ఆత్మ బంధువులు అని. ఫంక్షన్ ఏం లేదు, పరిచయం కోసం వెళ్ళాను. ఓ, కలిసావా? పరిచయం అయ్యారా? చాలా విషయాలు అర్థమయ్యేలా మాట్లాడుకున్నాం. ముఖ్యంగా నా గురించి నేను తెలుసుకున్నాను. నీ గురించి నువ్వు తెలుసుకోవటం ఏంట్రా? అదే విచిత్రం. అసలు మీరెప్పుడైనా మీరేంటి, మీరు ఎవరికి ఏమవుతారు, మీకు మీరేమవుతారో తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఏంట్రా ఏదో జ్ఞానోదయం అయిన వాళ్ళ తత్వం మాట్లాడుతున్నావు? ఎవరన్నా స్వామీజీని కలిసావా? అవసరమా? సర్లే, ఎవరిని కలిస్తే ఏంటి? జర్నీ హ్యాపీగా జరిగింది కదా? చాలా బాగా జరిగింది. మంచి రిజల్ట్స్ వచ్చాయి.
హ్యాపీ. నువ్వు హ్యాపీ అయితే చాలరా, అంత హ్యాపీనే. నాన్న హ్యాపీ కాదనుకుంటా. అలా అంటావేంట్రా? వచ్చెదురుగా కూర్చొని చాలాసేపు అయింది. తను ఇంతవరకు నన్ను తలెత్తి చూడలేదు. వాడంతేలేరా, వర్క్లో పడితే ప్రపంచాన్నే మర్చిపోతాడు. ఇష్టపడ్డ వాళ్ళ మనసు కష్టపడుతుంది కదా. భూతద్దంలో చూడకరా, నువ్వే పలకరించచ్చు కదా. నానా, నాన్న అమ్మెవరు? నాన్న మిమ్మల్ని అడిగేది, అమ్మ ఎవరు, ఏమైంది? ఏం అడిగావు ఇప్పుడు? అమ్మ ఎవరు, ఏమైంది అని అడిగాను. ఇప్పుడు నీకు ఆవిడ ఎందుకు గుర్తొచ్చింది? ఎప్పుడోకప్పుడు. ఇప్పుడు నాకు సమాధానం చెప్పు, అమ్మ ఏమైంది? షీఈ్ నో మోర్. చనిపోయింది. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డవాణ్ణి. నా కోసం ఏదైనా చేస్తావా? అడగరా. నాకు అమ్మ కావాలి, తెచ్చిస్తావా? నీకోసం మళ్ళీ అమ్మని తీసుకొస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.